లీనా, నేను చూద్దామని వచ్చాను. మీరెక్కడికి వెళ్ళారు? నేను సమీర్ని తీసుకుని బయటికి వెళ్ళొస్తున్నాను. ఈ షాప్ని పెద్దది చేస్తున్నట్టున్నారుగా? పెద్దదిగా చేస్తున్నాం, కానీ ఇంకా చాలా పనుందిలే. ఏమైంది? ఒకళ్ళు డబ్బులు ఇస్తానన్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఇవ్వలేదు. డబ్బులు అక్కడ ఇక్కడ అప్పు చేసి చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. దొరుకుతుంది అనుకున్న డబ్బు లాక్ అయిపోయింది. అన్నీ టోటల్గా పోయాయి. నన్ను ఎగతాళి చేయడానికి జనాలకి మళ్ళీ కారణం దొరికింది. అయ్యో, ఈ ఊళ్ళో మాట్లాడడం గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏం చేయాలో ఆలోచించండి. వేరే రకంగా అరేంజ్ చేయొచ్చుగా. అది ఆలోచించి చూసా, ఏమీ ప్రయోజనం లేదు. బాగా ఇరుక్కుపోయాను నేను. తీసేసిన పెంకుల్ని కూడా కరెక్ట్గా సర్దలేకపోయాను. చెల్లెలి పెళ్లి చేయడం వల్ల నాకు కొంచెం టైట్గా ఉంది. లేకపోతే నేనే మీకు అడ్జస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు నా దగ్గర మీరు బ్యాంక్లో ట్రై చేయొచ్చుగా. మేనేజర్ అదో టైప్, కానీ ఆయన ఓకే అనుకుంటే లోన్ శాంక్షన్ చేస్తారు. నేను చూస్తాను. రే లోనప్పారావు, ఏంట్రా ఎంత బిజీగా ఉన్నావు? ఫోన్ చేస్తే కూడా తీవా? సరేనండి, నేను కాల్ చేస్తాను. అస్సలు చేయకు, నువ్వు చేసినా ఇటు తీయళ్లే. ఎందుకురా ఇలా చేసావు? నువ్వు డబ్బులు ఫ్రైడే ఇస్తావనే నమ్మకంతో నువ్వు అడిగినవన్నీ నేను గబగబా చేసేసాను. ప్లానింగ్లో చిన్న ప్రాబ్లం వచ్చింది సుందరం, అంతే. ఈ ప్లానింగ్ విరగడం వల్ల ఆ డ్యాములన్నీ పగలడం. నేను సాధారణ పనివాడిని. నువ్వు నాతో 5 అంతస్తులు 10 అంతస్తులు అని చెప్పావు, కానీ ఒక్క అంతస్తు వేసేలోపే నేను టోటల్గా జీరో అయిపోయాను. ఆ జాన్సన్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు తీసి నేను నీకు పని చేశాను. రే సుందరం, బ్యాంకులో లోన్ అప్లై చేశాను, వస్తుంది, ఇచ్చేస్తాను. అవన్నీ ఎప్పుడు నా చేతికి వస్తాయి? టెన్షన్ అయ్యి నాకు బట్టతల కూడా వచ్చేసింది చూడు. నిలబడే స్టైల్కేం తక్కువ లేదు. ఏయ్, నేను తిట్టక ముందే ఇచ్చేసే డబ్బులని. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. ఏయ్, నేను మళ్ళీ బుధవారం వస్తా. బుధవారం నాడు గనక ఇంకేదైనా సాకు చెప్పావనుకో, నా అసలు రూపం చూస్తావు నువ్వు. హలో లోనప్పారావు గారు, రేపు షాప్లో ఉంటారా? ఎందుకు? అదేం లేదు, మనం వేరే బ్యాంక్లో ట్రై చేద్దాంలేండి. అంటే మీ బ్యాంక్లో శాంక్షన్ కాలేదా? అవును, వర్కౌట్ కాలేదు. నేను రేపు ఇంటికి వచ్చేస్తానులేండి. అక్క, ఒకసారి రావా? ఏంటక్కడ అరుపులు వినపడుతున్నాయి? అది మా చెల్లెలు వచ్చింది, అందుకే. ఓ, అయితే అందరూ సంతోషంగా ఉండుంటారు. గుడ్ నైట్. గుడ్ నైట్. See, one thing. It's for 150 people. 150 వరకు ఉంటారు, కానీ ఇదొక గ్లోబల్ సబ్జెక్ట్ అవడం వల్ల థింగ్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. Well, Javed, I got an idea. ఏంటది? I was thinking of మన ఇండియన్ ట్రెడిషన్లో చెబితే ఇట్స్ స్టోరీ టెలింగ్. అది మన ప్రోగ్రాంలో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి? See, well, it's just a thought. మనం కథ చెప్పటం ఒక క్రియేటివ్ థింగ్. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కథ ఇష్టంగా వినాలి. యునో, ఏ కథైనా సరే
ట్రెడిషనల్ స్టోరీస్. కథ చెప్పగలిగేవాడిని కనిపెట్టి బాగా చెప్పించాలి. ఇట్ కుడ్ బి ఎ డిఫరెంట్ థింగ్, స్టోరీ టెల్లింగ్. హలో, చెప్పండి సార్. నేను ఆ ఫామ్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఆఫ్టర్నూన్ లోపల సబ్మిట్ చేయాలి. లేట్ అవ్వకూడదు. త్వరగా సంతకం చేయండి. ఇదిగో ఇక్కడ. ఇది ఎలాగైనా నాకు అరేంజ్ చేయండి. అస్సలు ఆధారమే లేకుండా ఉన్నాను. ప్రభు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఇంతేగా? ఏంటి సంగతులు? ఎవరి అమ్మాయి? తను లీనా. నమస్కారం ఫాదర్. లోనబ్రౌనా సూపర్ మ్యాటర్. కృష్ణ గారు ఫోన్ చేశారు. అక్కడ గ్లోబల్ ఫేర్ జరుగుతుందట. అందులో మిమ్మల్ని కథ చెప్పడానికి పిలుస్తున్నారు. ఫాదర్, ఇది ఆయనకి దొరికిన మంచి ఛాన్స్. వాళ్లే కాల్ చేసి చెప్పారు, దీన్ని వదులుకోకూడదు. వదిలేరా. నేను షాప్ని ఫుల్గా ఎలా పూర్తి చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు? అదే కదా లోనబ్రౌనా, నేను చెప్పేది విను. కథ చెప్పడానికి ఊర్లో చాలా మంది తిరుగుతున్నారు. వాళ్ళు హోటల్స్లోనూ అక్కడ ఇక్కడ చెప్పి బాగా సంపాదించుకుంటున్నారు. మన యేసుప్రభు కథలు చెప్పేగా అందరినీ ఆయన మార్గంలోకి తీసుకొచ్చారు. లోనబ్రౌనా, మీరు కొంచెం ట్రై చేసి చూడండి. రే, నేనింత వయసు వచ్చాక వెళ్ళి ఏంట్రా వయసు? ఏ వయసులో అయినా ఎవరికైనా ఏమైనా జరగచ్చు. 40 ఏళ్ల వయసులో సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారా. రేయ్ వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి చెప్పరా. అంతా మంచి జరుగుతుంది. మనసుల కిటికీలని తెరిచేసిందెవరో, పదనిస స్వరములని పలికేసిందెవరో. ఇవి తుదిలేనివి తరిమేటివి కొనసాగవ కథలు, అందరి స్నేహం తెలిపేటి చిన్ననాటి సంగతులేవో. కలబోసిన కవితై మనసంతా కొత్త వరదై, మంచి చెడులలోన కలిసుండే వేలే మమతలే. మాస్టర్, లోనప్పారావుని, మీ స్టూడెంట్ టాల్స్టాయ్ని. కలలు పంచే నాన్నకి ఏం గుర్తులేవు లోనప్పారావు. అల్జీమర్స్ 4-5 సంవత్సరాల నుంచి. నువ్వు ఆశపడ్డ లోకమంతా కళ్ళ ముందే మెదులుతూ ఉంటే సాధనే చెయ్యవా నువ్వే. మనసుల కిటికీలని తెరిచేసిందెవరో, పదనిస స్వరములని పలికేసిందెవరో. ఇవి తుదిలేనివి తరిమేటివి కొనసాగవ కథలు, అందరి స్నేహం తెలిపేటి చిన్ననాటి సంగతులేవో. కలబోసిన కవితై మనసంతా కొత్త వరదై, మంచి చెడులలోన కలిసుండే వేలే మమతలే. So the creative space has been assembled in a booming stage-wise.
What do you think is impossibilities of an ornament of place? Ornament of place is definitely in future. It is actually the best thing that we can do together, that all. సార్, నా పేరు లోనప్పారావు. లోనప్పారావు. ఈ ప్రోగ్రాంలో ఒక్క నిమిషం సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మన ప్రోగ్రామ్కి సార్, ఇతను లోనప్పారావు, స్టోరీ టెల్లింగ్ గాయ్. హలో లోనప్పారావు గారు, కమ్ కమ్ ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. సార్, మిమ్మల్ని నేను క్రిస్టోర్ ఆఫీస్లో కలిశాను. ఓ రియలీ? నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను సార్. నిజం చెప్పాలంటే అది కొత్త కథ చెప్పడమే ప్రోగ్రామ్గా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అది చాలా గొప్ప పని సార్. దీనికి నేను చాలా రుణపడి ఉంటాను. నేను దానికోసం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. అందుకు ఇక్కడున్న మనుషుల్ని చూస్తూ కథ చెప్పడానికి కావాల్సినంత ధైర్యం తెచ్చుకున్నాను. మా నాన్న బాగా కథలు చెప్పేవారు సార్. ప్రతిరోజు రాత్రి మా నాన్న నాకు చాలా కథలు చెప్పారు సార్. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం లేదు. నేను ఆ ప్లేస్లో వేరే ప్రోగ్రాం ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది నేను మీతో చెప్పడం మర్చిపోయాను. బయలుదేరేటప్పుడు సౌకిత్తో చెప్దాం అనుకున్నాను, కానీ ఐఎమ్ సారీ లోనప్పారావు. అటువంటి వేరే ప్రోగ్రాం వస్తే నేను డెఫినెట్గా కాల్ చేస్తాను. భోంచేయండి ప్లీజ్. వద్దు సార్. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఇది ఉంచండి. పర్వాలేదు. వద్దు సార్, నా దగ్గర డబ్బులున్నాయి. ఓకే. లోనప్పారా, సూపర్గా జరిగిందా? మోసం జరిగింది ఫాదర్. ఏం చెప్తున్నా? అలా ఇవాళే జరగలేదు ఫాదర్. అది జరగకపోవడం పెద్ద విషయం కాదు ఫాదర్. మా నాన్న కూడా ఇలాగే అవస్థపడ్డారు. రాజు అవుదాం అనుకున్న ఆయన సైనికుడిగా మిగిలి చనిపోయారు. ఊహ తెలిసిన రోజు నుంచే ఇవన్నీ అలవాటైపోయాయి ఫాదర్. 10-15 సంవత్సరాల క్రితమే నేను ఇవన్నీ చూసేశాను ఫాదర్. మళ్ళీ ప్రారంభించినప్పుడు గెలవాలి అనే ఆలోచన వచ్చింది. అది కూడా ఇప్పుడు పోయింది ఫాదర్. రా కూర్చో. వద్దు. కూర్చోరా. ఎక్కడికి? నేను పెద్దాపురం అమ్మగారి తద్దినానికి వెళ్ళా. ఇవాళ చర్చిలో యానివర్సరీ సెలబ్రేషన్స్ కదా, అక్కడి దాకా వెళ్ళి వద్దాంరా. నీ మనసుకు ప్రశాంతత వస్తుంది. అక్కడ చాలా రకాల డ్రామాలు జరుగుతున్నాయి. నువ్వు రారా. నేను ఇంటికి వెళ్తాను ఫాదర్. నువ్వు ఎక్కి కూర్చో లోనప్పారా. మీ అక్క చెల్లెళ్ళు చర్చిలోనే ఉన్నారు. ముందు వచ్చి కూర్చోరా. కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, కడుగుతోంది పప్పు ఉయ్యాలో, కడవాలో బోసి ఉయ్యాలో, అప్పుడే వచ్చను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో, కాళ్లకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీళ్ళు నింపే ఉయ్యాలో. జార్జన్న, ఏంట్రా నేను మీకు అంత డబ్బులు ఇస్తే నన్ను రాజుని చేయకుండా సేనాధిపతిని చేశారు. ఏంట్రా నీ మాటలు? నువ్వే కదా యేసుప్రభుని పొడిచేది. అలాంటప్పుడు నువ్వే మెయిన్. అంటే నేను మెయినా? నువ్వేరా. అలా అయితే కొంచెం చీకటి పడ్డాక ప్రారంభిద్దాం. నైట్ ఎఫెక్ట్ ఉందిగా? ఉందిరా. స్పోక్ ఎఫెక్ట్ అన్నీ ఉన్నాయి.
హలో, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం స్టేజ్ మీద చేసుకుంటున్నవి చాలా గొప్ప విషయాలు కాదు, చిన్న చిన్న విషయాలు మాత్రమే. మన అవును, లోనప్పరావు గారు ఎక్కడ? ఇక్కడే ఉండాలి. ఒక విషయం చెప్పాలి. అది అదిగో అక్కడున్నాడు. మనం కొంతమందిని చేసే వాటిని చూసే వాళ్ళను మనం చప్పట్లు కొట్టి వాళ్ళను ప్రోత్సహిస్తే గనుక రెక్కలు విచ్చుకున్న పక్షిలా ఆకాశంలోకి ఎగురుతారు. అలాగే గొప్ప గొప్ప వాళ్ళంతా పుడుతూ ఉంటారు. మన ప్రోగ్రాంలో నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ లోన్ అప్పారావుని పిలవబోతున్నారు. ఏంటి ప్రోగ్రాం లిస్టులోనే లేదు? స్టార్ట్ కావడానికి ఇంకా టైం పట్టుద్దా? ఇవాళ వాడు చేయాల్సిన ప్రోగ్రాం ఈ రోజు వాడు చేయలేకపోయాడు. వాడు చాలా ఆశపడ్డాడు. ఆ ప్రోగ్రాం జరగవలసింది అక్కడ కాదు, ఇక్కడ. లోనప్పారావు, ఇలా రా. వీడిప్పుడు ఏం చేయడానికి స్టేజ్ మీదకి వెళ్తున్నాడు? మనల్ని అవమానించడానికేమో. అదేగా. ఫాదర్, నువ్వు రాజువో సేనాధిపతివో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. వెళ్ళు. ఒక గ్రామంలో యాదగిరి అని ఒకడు ఉండేవాడు. కొబ్బరి చెట్లు ఎక్కడం యాదగిరికి చాలా బాగా వచ్చు. అధికారం కోసం ఎగేసుకుంటూ వచ్చిన వాళ్లే ఇజ్రాయిల్స్. వాళ్ళు మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చి బాగా డెవలప్ అయ్యారు. ఇంతమంది పెద్దలున్న ఈ సభలో మొదటిసారి నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. రెడీనా అన్న? దూరంగా ఉన్న ఒక కొండ పక్కన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చాలా అందమైన వాళ్ళు. అందుకే తరతరాలుగా ఎవ్వరూ ఆ గ్రామంలో అద్దం చూడలేదు. ఒకరోజు ఆ గ్రామంలో మేకలు మేపే కుర్రాడు మేకల్ని తీసుకుని ఆ కొండ మీదకు వెళ్ళాడు. ఒక మేక పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఆ మేకను కాపాడడానికి ఆ బావిలోకి దూకిన ఆ కుర్రాడికి ఆ బావిలో ఏదో ఒక రేకు లాంటిది దొరికింది. దాన్ని వాడి ఇంటికి పక్కనే ఉన్న చెట్టు కింద ఎవరికీ కనబడకుండా దాచాడు. ఆ రోజు రాత్రి ఆ గ్రామంలో విపరీతమైన వాన కురిసింది. ఇతను లోనప్పారావు కదా? మరునాడు వాడు ఆ మేకల్ని మేపాక ఇంటికి వెళ్తుండగా ఏదో ఒకటి ఆ చెట్టు కింద ఉంది అని వాడు బాగా గుర్తించాడు. సూర్యుడి వెలుగుకి ఏదో ఒక జ్యోతి ప్రకాశవంతంగా అతని కళ్ళకు కనిపించింది. వాడు ఆ చెట్టు దగ్గరికి పరుగు పెట్టాడు. వాడు ఇంతవరకు చూడని ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆ రోజు చూశాడు. ఆ చెట్టు కింద ఉన్నది ఒక అద్దం. ఆ అద్దంలో వాడి ముఖాన్ని చూసుకున్నప్పుడు ఒక అందగాన్ని చూశాడు. అది వాడు అలాగే చెట్టుకి చూపించాడు. అద్భుతం! ఆ అద్దంలో రంగురంగుల పువ్వులతో పూసిన చెట్టుని చూశాడు వాడు. అది చూడగానే వాడు నవ్వడం మొదలెట్టాడు. ఆ సంతోషంతో వాడు గ్రామం అంతా కేరింతలు కొడుతూ తిరుగుతున్నాడు. వాడి జీవితంలో ఇంతవరకు కన్న కలలన్నీ పొందిన అనుభూతిని వాడు ఆ అద్దం ద్వారా పొందాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి చేతిలోకి ఆ అద్దం మారుతూనే తిరిగింది. అతని స్నేహితుడు, స్నేహితురాలు, సోదరుడు, సోదరి, భార్య, భర్త, అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, ఇలా అందరూ ఆ అద్దంలో తమ అందాన్ని చూసుకొని సంతోషించారు. కానీ ఒకే ఒక్క బామ్మగారు మాత్రం ఆ అద్దాన్ని చూడలేదు. ఆవిడ బంధింపబడ్డ ఒక గదిలోనే ఉన్నారు. ఆ ఇంటి ముందుకు ఆ పిల్లాడు వచ్చి నిలబడి ఆ బామ్మగారిని గట్టిగా పిలిచాడు. అప్పుడు తలుపు తెరుచుకొని ఆ బామ్మగారు బయటకు వచ్చారు. ఆవిడ ఎప్పుడు తను కన్న కలల్ని మూసిపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆవిడ
ఆ అద్దం ముందుకు మెల్లమెల్లగా వచ్చారు. ఆ అద్దాన్ని ఆవిడ చూసి చాలాసేపు ఏడ్చారు. ఆ ఏడుపు అందమైన చిరునవ్వులా మారింది. ఆవిడకున్న ఆ తెల్ల వెంట్రుకలు నల్లగా మారాయి. ముడతలు పడ్డ ముఖం అందంగా మారింది. ఆ ముఖం ప్రకాశవంతంగా వెలిగింది. ఆ అద్దంలో ముఖం చూసుకున్న అందరూ ప్రకాశంగా వెలిగారు. ఒకప్పుడు మన జీవితంలో మనం వద్దు అనుకుని విసిరేసిన అద్దం ముక్కలని తిరిగి వెతికి కనిపెట్టండి. మీరెప్పుడూ కూడా ఆ అద్దంలో కనపడాలి మీలాగా. అప్పుడే అందమైన ఒక లోకాన్ని సృష్టించగలం. లోనప్పారావు అంటే అర్థమేంటో తెలుసా? గాడ్ బ్లెస్సెడ్ మ్యాన్. వెళ్ళిరా. ఈరోజు మార్చి 20 వరల్డ్ ఓరల్ స్టోరీ టెల్లింగ్ డే. కథ చెప్పటానికి ఒక రోజు. చాలా అద్భుతంగా విదేశాలలో జరిగేలా ఈరోజు ఈ స్టోరీ టెల్లింగ్ డే ఈ గ్రామంలో బాగా జరుగుతోంది. ఈరోజు ఇక్కడకు కథలు వినటానికి చెప్పటానికి ఇండియా నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా జనం వస్తున్నారు. కథలు చెప్పటానికి, కథలు వినటానికి. ఈరోజు ఈ స్టోరీ టెల్లింగ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నది మన ఊళ్ళో అందరికీ ఇష్టమైన మన ఊరి వారైన మిస్టర్ లోనప్పారావు.